హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి అరసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా. సో రీసెంట్గా వారాహి యాగంలో భాగంగా అన్నవరాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ నుండి అలా కాకినాడ వెళ్ళి ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఏంటంటే ఆయన ఇంతకుముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమైతే మాటలు చెప్పారో వాటిని ఇమిటేట్ చేసి కామెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు మీరు ఆడపడుచుల కోసం మద్యాన్ని నిషేధిస్తానన్నారు, ఇప్పటి వరకు నిషేధించలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అది ఇప్పటి వరకు జరగలేదు. అలానే మన ఎలక్ట్రిసిటీని తక్కువ చేస్తానన్నారు, ఆ బిల్స్ అన్నీ కూడా, అదేమో 8% పెరిగింది. మీరు ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు గట్టిగా అరిచి చెప్తారు, ఎందుకంటే అది జనాల మైండ్లో ఉండాలని, అదొక పబ్లిసిటీ స్టంట్ తప్పితే మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసి చూపించవచ్చు, మాటలు చెప్పడం దేనికి అంటే చాలా వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారాయి. దీని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిడతాం మొదలెట్టారు. వీళ్ళు మాత్రం ఊరుకుంటారా? శతంగిరెడ్డి మేము అంతకు మించి వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఉసుకున్నాడంటే వీళ్ళు అందరి మీద పడిపోతారు. ఆయన ఇంకా ఆయన మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వాళ్ళ టీం జన సైనికులు ఉన్నారంటే ఒక రకంగా వాళ్ళు తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. ఎందుకంటే కుర్రోళ్ళు యూత్ రక్తం సల మనం మరుగుతూ ఉంటుంది. ఒక రకమైన దిశానిర్దేశం ఉంటుంది. వాళ్ళకి భయం ఉండదు, దూసుకుపోతూ ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా భయం వేద్దామని చూస్తే. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాడు ఉన్నాడు అనుకో, నన్ను ఏమన్నా అన్నాడు అనుకో, నన్ను ఏం తిట్టాడు అనుకో, నేను ఏం చేస్తాను, తలంచుకుని పోతాను, మీరుతో నాకెందుకు బాబని, లేదా నేను ఏమన్నా ఉంటే వాడితో కన్విన్స్ చేసుకుంటాను పోతాను. కానీ ఈ జన సైనికులు కింద ఉన్న ఇంత రాయి తీసి కొట్టేస్తాడు. ఏం చేస్తాడు? కొట్టేసుకుంటారు. ఇంకే కొట్టేసుకుంటూ ఉండదు, కొట్టేస్తారు వీళ్ళే, రాయిచ్చి కొట్టేస్తాడు. ఎవరికైనా సరే ఇప్పుడు పెద్దోళ్ళు ఏమన్నారు, కుర్రోళ్ళతోటి కుక్కలతోటి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే కుర్రోళ్ళతో వెళ్ళారు అనుకో, కుర్రోడు కొట్టినా పెద్దోడితే తప్పు, ఆ పెద్దోడు కుర్రోడు కొట్టినా పెద్దోడితే తప్పు అంటారు. బుద్ధి లేదరా కుర్రోళ్ళతో నీకు ఎందుకు అంటారు అని అంటారు కదా. రోడ్డు మీద కుక్కలు వెళ్తాయి, కుక్కలు ఉంటాయి కదా, అంటే వీళ్ళతో వాళ్ళతో పోతున్నారండి కదా, జనరల్ సామెత ఇది. రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా, మనం వెళ్తే దాన్ని కాలుతో ఎలాగన్నాం అనుకో, కమ్మక్కని కాలు పెట్టుకుంటుంది. అప్పుడు ఏమంటారు, ఆవిడన్నా నీకు బుద్ధి లేదరా, దాన్ని ఎందుకు తన్నావు నువ్వు, దాని దారిని అది పడుకుంటే అని మళ్ళీ తిడతారు కదా. అలాగా వీళ్ళంటే భయం వాళ్ళకి. ఎందుకంటే తీసి రాయిచ్చి కొట్టేస్తారేమో భయం వాళ్ళకి. ఆ భయం వల్ల వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారు, ఏమీ చేయలేరు కూడా. పైగా పవన్ కళ్యాణ్ అంటే భక్తి వాళ్ళకి. ప్రేమ వేరు, గౌరవం వేరు, భక్తి వేరు, ఆరాధన, ఇన్ని రకాల కల్పోసెస్ ఉంటాయి ఆయన మీద. కాబట్టి 10 ఏళ్ళైనా రాజకీయ పార్టీ మొదట ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పెట్టినప్పుడు 2019లో 2 చోట్ల స్వయంగా ఓడిపోయాడు. అలా ఏ రాజకీయ పార్టీ నాయకుడు లేడు ఈ దేశంలో. నిజంగా అలాంటి ఇంకోటి ఎవడన్నా అయితే ఈ పార్టీ సర్దేసుకుపోతారు. ఈయన పార్టీ నిలబడ్డాడు. ఆ విషయంలో ఆయన నిన్న బాగా మాట్లాడి చెప్పాడు, నేను 10 ఏళ్ళైనా కానీ ఈ రాజకీయ పార్టీలో నిలబడి ఉందంటే మీరందరూ నాకు ఉన్నారు కాబట్టి నేను నిలబడి ఉన్నాను, మీరే నా ధైర్యం అని చెప్పాడు. అంతవరకు ఆయన సూపర్. ఎందుకంటే ఆ విషయంలో మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. అలాగే జన సైనికులు కూడా ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అభిమానం మితిమీరిన అభిమానం ఉండకూడదు. ఎందుకంటే కాళ్ళు టెస్టులు లాగేస్తాం, ఆయన మీద దూకేస్తాం, ఇలాంటివి మనం చేయకూడదు. ఆయనకి ఏదైనా గాయమైందనుకో, ఆ మధ్యన ఎవడో కాళ్ళు లాగేసాడు, ఆ కాళ్ళు వేసి పడిపోయాడు, ఏనాడు ఏమైనా ఇరిగిపోతే. అలాంటి పనులు చేయకూడదు. అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, చేయటం లాగేస్తాం, అవన్నీ చేయకూడదు. ఎవరనొచ్చి ఎగురు గొంతులే ఈ తప్పే ఉంది. ఇప్పుడు ఆయన విలువైన వ్యక్తి, అటువంటి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మీ మీద ప్రేమ ఉంటే ప్రేమలాగా ఉండాలి, దూరం నుంచి చేయి అనాలి, అంతేగాని అతను ఇబ్బంది పెట్టకూడదు. ఆ జన సైనికులందరూ కూడా వాళ్ళు నిజంగా నాకు ఒకసారి ముచ్చటేస్తుంది ఉత్సాహం చూస్తుంటే, వాళ్ళందరినీ చూస్తుంటే. అదే బలము, అదే బలహీనత అని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ మనం చేసిన తప్పు ఏంటంటే, జగనన్న పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగనన్నకు ఓటేస్తాం, అలాంటి పనులు చేస్తారండి. ఈసారి పవన్ అన్నకే ప్రాణము, పవన్ అన్నకే ఓటు ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉనికి కనపడుతుంది. అవన్నీ చేయకుండా సీఎం అని వస్తే అవుతాడా అవడం. అదే చెప్తున్నాడు ఆయన. ఓరు బాబు, నా ఓట్లు ఏంటారు బాబు, మీరు ఓట్లేసి అప్పుడు సీఎం అని అరవండి, ఓట్లు మాత్రం వాళ్ళకి వేసి నన్ను సీఎం అవ్వమంటారు, సినిమా తీయమంటే తీస్తాను కానీ మీరు చెప్పిన దానికి అవ్వదో అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడాలి ఇంకా ఈ 4-5 రోజులు పర్యటనల తర్వాత ఏం మాట్లాడతాడో చూడాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫోర్స్. ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా కానీ ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, చాలా జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి తెలియదు. ఒకసారి అంటే ఆయన నాటు బాంబులు అట్టాడు,
నార చుట్టిన నాటు బాంబులు అటు ఆ నాటు బాంబుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదని మన చేతిలో పేలిపోతాయి. కాబట్టి ఆయన ఇంకో రకంగా ఏంటంటే మందు పాత్రలు అంటాడు. మందు పాత్ర మీద కాలెట్టామనుకోండి తీర్థ పేలిపోతాయి. కాబట్టి అందులోకి ఆయన హ్యాండిల్ చేసిన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఆయనతో ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అయితే మనం చంద్రబాబు గారి నాయకత్వాన్ని చూసాం, జగన్ నాయకత్వాన్ని చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత బలం సరిపోదు. ఎందుకంటే ఆయన ఫుల్ టైం రాజకీయాలు చేస్తుంటే పని జరుగును. ఆయన ఏం చేశాడంటే ఒక మంచి సువర్ణ అవకాశాన్ని వదులుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో నువ్వు చేసిన అరాచకానికి ఈయన డే బిగినింగ్ నుంచి ఫైట్ చేస్తుంటే ఈయన చేశాడు. రోడ్లు గుంటల గురించి, మద్యం ధరల గురించి, లేకపోతే విశాఖ ఉక్కు గురించి, కౌలు రైతుల గురించి పల్చగా చేసుకుంటూ వచ్చాడు. అది చాలదండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ ఎలా ఉండాలంటే 24 గంటలు ఫైట్ చేయాల్సింది. టీడీపీ వాళ్ళు వచ్చేసారు. టీడీపీ వాళ్ళు చెత్త కొట్టారు. వాళ్ళ చేత యాక్టివ్గా ఉండి వాళ్ళే పడుకున్న గుర్రాలు లేపు తనిచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో పడుకున్న వాళ్ళు కూడా ఇదిలో తీసుకొచ్చారు. ఆ ఫైట్ టీడీపీ వాళ్ళకి కనిపిస్తుంది, ఈయన కనిపించట్లేదు. పైగా టీడీపీ 40 years ఇండస్ట్రీ, లీడర్స్ క్యాడర్ ఉన్న పార్టీ. దీనికి అభిమానులు తప్ప జనసేనకి పలచగా ఉన్నారు. బలం లేదు. ఆ బలం సంపాదించుకునే అవకాశం ఈయనకు వచ్చింది. ఈయన ఏం చేశాడు? బీజేపీ తోటి వెళ్ళాడు పొత్తులోకి. బీజేపీ ఎవరో దేశోద్ధారకుల సినిమాలో వెళ్ళనున్నట్టు వాళ్ళు. పాత దేశోద్ధారకుల సినిమా చూడండి, క్లైమాక్స్ యూట్యూబ్లో కొట్టండి. లాస్ట్లో ఒకడు వస్తాడు, ఎలా మాస్క్ తీస్తాడా, పక్క నవ్వుకుంటాను, వికటాటహాసం చేసుకుంటా, అలాంటి వాళ్ళు. అంటే పైకి ఏమన్నట్టు అలా చూస్తూ ఉంటారు. మాకు ఫెడరల్ సిస్టమ్, మాకు అందరూ ఒకటే అంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఒకటే, విలన్స్ వాళ్ళు. మన రాష్ట్రానికి విలన్స్ వాళ్ళు, రాష్ట్ర ద్రోహులు. వాళ్ళతో ఏం చేరాడు అంటే వాళ్ళేమో పొత్తు వీళ్ళతో ఉంటారు, వాళ్ళతోటేమో స్నేహంగా ఉంటారు. వీళ్ళిద్దరూ పొత్తులో ఉన్న వాళ్ళతో ఒక్క వేదిక మీద కలిసి కనిపించరు, కానీ వాళ్ళు అన్నట్లు వాళ్ళు సహకరిస్తారు. వివాహం వీళ్ళతో చేసుకుంటారు, కాపురం వాళ్ళతో చేస్తుంటారు. ఇది పరిస్థితి. ఈయన మరి వాళ్ళు కంపెస్గా పెట్టారు అనుకోండి. పోనీ ఈ 4 ఏళ్ళ నుంచి ఆ బీజేపీ సెంట్రల్లో అధికారులు ఉన్న పార్టీ జతలో ఉన్నప్పుడు ఈయన వీరంగా వాడేయచ్చు. కార్తీ వీర్యార్జునులాగా 1000 చేతులతోటి పగమండే సూర్య భగవానులా వీళ్ళందరినీ చుట్టుపెట్టేయచ్చు, కార్చిచ్చులో దహించేయచ్చు, కాండవ దహనం చేసినట్టు చేసేయచ్చు. అవన్నీ చేయకుండా ఈయన అప్పుడప్పుడు వచ్చి మాట్లాడితే అధికారం సీఎం ఎవరిస్తారండి? మాకు సీఎం ఇవ్వాలంటే ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వాలంటే ప్రజల్లో ఉండాలి. ప్రజలు ఎవరున్నారో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నెగ్గాడు, పాదయాత్ర చేయడు, మంచోడు చెడ్డాడు. లోకేష్ కూడా పాదయాత్రలతో జనంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇవాళ నాయకుడైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు వచ్చేసినా కానీ నిలువుగాళ్ళ మీద నిలబడి 18 గంటలు అలా నిలబడి మీటింగులు, ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నాడు. జనంలో ఉండాలి. ఈయన కూడా ఆ పాదయాత్ర ఏదో చేయాల్సింది, అవన్నీ చేయలేకపోయాడు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు కేజీ పిండి పెట్టుకొస్తే 10 రొట్టెలు వస్తాయి, 10 కేజీలు పిండి పెట్టుకొస్తే 100 రొట్టెలు వస్తాయి. పిండి అంటే ఏంటి? నీకు బలం తెచ్చుకోవాలి. బలం తెచ్చుకోవాలంటే ఆ పిండి సంపాదించాలి. పిండి సంపాదించాలంటే ప్రజల్లో ఉండాలి. అది లేదు. కాబట్టి ఈసారికైనా కొంత సర్దుకోవాలి, తర్వాత ఫైట్ చేయాలి. వాడు ఉమ్మడి లక్ష్యం ఏంటనుకుంటున్నాడు ఆయన? జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అది సాధిస్తే ఆయనకు ఒక ప్లేస్ దొరుకుద్ది. ఆ ప్లేస్ దొరికిన తర్వాత పెద్ద కుర్చీకు ఎసరట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.